ఇప్పుడు మనం ఇప్పుడు తెలుగు అనేది సౌత్ అనకూడదు మీరు అన్నది మొత్తం కరెక్ట్. టోటల్ ఇండియన్ ఫిలిం. అవును. దట్స్ ఇట్. ఓకే. సో ఇండియన్ ఫిలిం అన్నారు కాబట్టి ఫిలిం గురించి ఒక క్వశ్చన్ అడుగుతాను సార్. ఎప్పుడో నుంచి మనం సినిమాలు చేస్తున్నాం కాబట్టి ఒకప్పుడు ఏంటంటే వేరే లాంగ్వేజెస్లో ఇక్కడ డబ్ చేసేవాళ్ళు ఎక్కువగా తెలుగులో. సో ఇప్పుడు మన సినిమాలు వేరే లాంగ్వేజ్లో డబ్ అవుతున్నాయి. చాలా సందర్భాల్లో చిరంజీవి గారు చెప్పారు, పెద్ద పెద్ద యాక్టర్స్ చెప్పారు, ఇట్స్ ఏ ప్రౌడ్ మూమెంట్. అంటే నేను ఫిలిం ఇండస్ట్రీలో వర్క్ చేస్తున్నాను, నేను ప్రౌడ్గా కాలర్ ఎగరేసుకుని ఉండే సిచ్యువేషన్స్ రైట్లో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అన్నారు. సో మీరేం చెప్తారు అసలు? డెఫినెట్ అండి. ఇప్పుడు మేము కర్ణాటక వెళ్ళి ఫిలిం చేస్తూ ఉంటాం. కర్ణాటకలో కన్నడ సినిమా చేస్తాం. కన్నడ సినిమా చేసినప్పుడు వాళ్ళు మన తెలుగు ఆర్టిస్ట్ అంటే ఎంత రెస్పెక్ట్ అనేది అక్కడికి వెళ్తే కానీ తెలియదు మనకి. ఓకే. అంటే వాళ్ళు మన దాన్ని చాలా హైలో ఆలోచించుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు తెలుగు ఫిలిం వాళ్ళు, వీళ్ళు తెలుగు ఫిలిము అంటే బడ్జెట్లో కానీ ఎక్కడ కానీ ఏది కాంప్రమైజ్ అన్నింటికల్లా హైయెస్ట్ కదా మనది. నేను ఇప్పుడు ఒక స్పెషల్ రౌండ్ అనమాట, గేమ్ చేంజర్ గురించి. ఒక్కొక్కటి నేను పిక్చర్ చూపిస్తాను, లేదంటే ఒక వర్డ్ చెప్తాను. సో మీరేం చెప్తారేంటనేది. సో ఫస్ట్ మన సినిమా గేమ్ చేంజర్ నుంచి స్టార్ట్ చేద్దాం కాబట్టి ప్రమోషన్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. సో యూఎస్లో ప్రమోషన్స్ కొంచెం ఇలా స్పెషల్గా చేస్తున్నారు యూఎస్లో. సో ఫస్ట్ అది ఇంకా అది స్టాండర్డ్స్ వెళ్ళిపోయింది. ఫస్ట్ టైం యాక్చువల్లీ ఐ థింక్ సో. యా అక్కడ ఎందుకు మన సినిమా అనేది మనకి న్యూయార్క్ దాంట్లో వేయడం అనేది మన రామారావు గారి చెప్తున్నా మన తెలుగు నెక్స్ట్ ఎన్ని వస్తాయి అక్కడ ఆ క్లాక్ టవర్లో, దాంట్లో మన మ్యాన్హాటన్ దాంట్లో మరి అటువంటి ప్లేస్లో వేస్తున్నారు. బుర్జ్ ఖలీఫా దాంట్లో ఇది చేస్తున్నారు. కొత్తగా ప్రమోషన్స్ మొన్న షిప్ సముద్రంలో ఇది చేశారు. అన్ని ఐడియాలు మనకే వస్తాయి, మన వాళ్ళకే వస్తాయి ఇవన్నీ. కానీ మన వాళ్ళే ఫస్ట్ చేస్తున్నారని కూడా హ్యాపీ. ఓకే. ఇప్పుడు ఫస్ట్ నుంచి మీ లుక్ గురించి మాట్లాడుతున్నారు. సోషల్ మీడియాలో కూడా ఒక చిన్న పిక్చరే వచ్చింది ట్రైలర్లో, దాన్ని వేసి శ్రీకాంత్ క్యారెక్టర్ అని రోల్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ నేను ఫస్ట్ ఆ ఫోటో పిక్చర్ అయితే కలెక్ట్ చేశా. ఇది ఒక్క పిక్చరే ఉంది యాక్చువల్లీ. ఏం చేస్తున్నారండి అసలు? ఇంత సార్ గ్రూమింగ్ నార్మల్ విషయం కాదు యాక్చువల్లీ. అంటే హెయిర్ ఉన్నా కూడా బాలెట్ చూపిస్తూ అండ్ ఈ మేకప్ ఒకటి అది కుదిరితేనే ఆ క్యారెక్టర్ చేయగలం మనం. ఆ గెటప్ వస్తే ఆ గెటప్కి మనం బాగున్నాం ఉంటేనే దాని క్యారెక్టర్ని వాళ్ళు మనలో చూస్తారు. వాళ్ళు ఇది వేసుకుని చూస్తారు, మొత్తం డ్రాయింగ్స్ వేసుకుని శ్రీకాంత్ సూట్ అవుతాడో లేదా ఈ క్యారెక్టర్కి, అంటే పర్సనాలిటీ ఇవన్నీ చూసుకొని ఆ గెటప్ వేసుకొని బాగుంటానంటే మనం వేసుకుంటాం. వాళ్ళు పర్ఫార్మెన్స్ గురించి ఆలోచించారు, ఎందుకంటే గెటప్ కుదిరితే ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేసేస్తారు అనుకుంటారు వాళ్ళు. అలా ఈ క్యారెక్టర్ డెఫినెట్గా ఇది షాకింగ్గా ఉంటుంది. మీకు ఫస్ట్ ఇలా రెడీ అయిన తర్వాత షార్ట్ రెడీ అని యాక్షన్ చెప్తున్నప్పుడు ఆ మూమెంట్ అని అనిపించింది సార్? ఎందుకంటే ఇప్పటివరకు చాలా క్యారెక్టర్స్ చేశారు, బట్ దిస్ ఇస్ ద వెరీ స్పెషల్. డెఫినెట్గా ఉంటుంది. ఎలా ఉంటుంది అనేది భయం, ఎలా రిసీవ్ చేసుకుంటారు, అసలు స్క్రీన్లో నేను ఎలా ఉంటాను అంటే మామూలుగా చూడడానికి స్క్రీన్లో చూడడానికి డిఫరెంట్ ఉంటుంది. ఓకే. మామూలుగా ఉన్నప్పుడు ఒకసారి బాగుంటుంది అనుకున్నప్పుడు స్క్రీన్లో చూసిన తర్వాత ఇదేంటి ఎట్లా ఉంది అనే ఫీలింగ్ ఉంటుంది. బట్ నేను ఫస్ట్ అయితే ఎప్పుడైతే చేశాను ఇమ్మీడియట్గా మానిటర్లోకి వెళ్ళి ఒక్కసారి చూసుకున్నాను. ఇక నేను తర్వాత నుంచి మానిటర్ జోలికి వెళ్ళాను, ఎక్కువ వెళ్ళాను. ఎందుకంటే శంకరాల కూర్చొని వాళ్ళు చూసుకుంటారు, ఆయన రెడీ ఓకే అంటేనే ఇంకా అంతే ఓకే అన్నట్టు లెక్క. మళ్ళీ మేము 1 hour కూడా అడగం, మనకు ఆటోమేటిక్గా వాళ్ళకి బాగుందంటే బాగున్నట్టే. మళ్ళీ నేను చూసి నేను ఇంకొంచెం చేస్తాను అనేది ఉండదు, అంతే. ఈ గెటప్ అలా ఆ కాన్ఫిడెంట్తో చేశాను. ఓకే. మేమైతే నిజంగా సర్ప్రైజింగ్గా ఉన్నాం ఈ గెటప్ చూసినప్పుడు, క్యారెక్టర్ సంబంధించి. సార్ ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఈ లుక్ చూసినప్పుడు ఊహ గారి నుంచి వచ్చిన వర్డ్ ఏమైనా చెప్తారా? అంటే మీరు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హీరో. అమ్మ షాక్. అంటే ఊహ తనకి చూసి సేమ్ అలాగే ఉన్నాం. మా ఫాదర్ అలాగే ఉంటాడు. అవునా? ఫాదర్ గెటప్ చూసి ఫాదర్ని చూసే దాన్ని డిజైన్ చేశారు. అచ్చా. ఓకే. ఫాదర్ కూడా సేమ్ బాల్డ్, సేమ్ ఇక్కడ హెయిర్ కొంచెం అట్లా ఉండి సేమ్ అలాగే ఉంటారు అనమాట. ఈ చిన్ కూడా డబుల్ చిన్ ఫాదర్ది అలా ఉండి సేమ్ ఆ గెటప్ని చేస్తే నేనే షాక్ అయ్యాను ఫస్ట్. అమ్మ ఏంటి ఇట్లా వచ్చింది. ఈ ఫోటోలు ఇంటికి పంపించా, ఎందుకంటే బాంబేలో టెస్ట్ చేసాం కాబట్టి ఇది అక్కడ నుంచి చూసుకొని చేసిన తర్వాత పంపిస్తే సేమ్ నాన్నలాగే ఉన్నారు. అయ్యో ఇంత రిజంబ్లెన్స్ ఉంది అది అని. మామూలుగా అయితే కనుక అంత అనిపించదు, ఆ గెటప్ వేసేపాటికి అలా అనిపించింది. అలాగే మా మదరు చూసి తను షాక్ అవ్వడం. చిరంజీవి గారిని మీరు ఎప్పుడు అన్నయ్య అంటారు, ఆయన కూడా అంతే. అదే లెవెల్లో మీకు మీ బర్త్డే కూడా మీకు వచ్చి మిమ్మల్ని కలవడం, మాట్లాడడం, ఏదో ఒకటి రిసీవింగ్ ఉంటుంది, మేము చూస్తూ ఉంటాం. సో ఈ లుక్లో చూసినప్పుడు చిరంజీవి గారు చెప్పిన వర్డ్ ఏమైనా గుర్తుందా, లేదా మెమరీ ఏమైనా షేర్ చేశారు? చూపించాయి గెటప్ అన్నయ్య చూశాను ఆల్రెడీ. మరి వేరే వాళ్ళు చెప్పుంటారు డెఫినెట్గా. చూసి మాత్రం షాక్ అయిపోయారు. ఆయన సేమ్ మొత్తం ఫాదర్ లాగానే ఉన్నావు, నువ్వు నాన్నలాగానే ఉన్నావు. నాన్న తెలుసు కదా బాగా, నాన్న తెలిసి సేమ్ అలాగే ఉన్నావు నువ్వు, బాగుంది, గుడ్ సూపర్. అట్లయితే హ్యాపీ, బాగుంది ఆ క్యారెక్టర్, అంటే మంచి క్యారెక్టర్.
అవునవును విన్నాను నేను మంచి క్యారెక్టర్ అని అది. ఎస్జే సూర్య గారిని సార్ మీరు ఇప్పుడు ఇంతకుముందు అన్నారు సరిపోదా శనివారం తర్వాత మరో నెక్స్ట్ లెవెల్ అని అన్నారు, కానీ ఈ నుంచి నిజంగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా నుంచి. సో వన్ వర్డ్లో ఏమైనా చెప్తారా ఎస్జే సూర్య గారి క్యారెక్టరైజేషన్ గురించి? వండర్ఫుల్ ఆడిషన్, ఎందుకంటే అతనికి ఒక సపరేట్ స్టైల్ క్రియేట్ చేసేసుకున్నాడు. డైలాగ్ డిక్షన్ కూడా సపరేట్గా ఉంటుంది అతను, ఎందుకంటే ఇంటెన్స్ ఉంటుంది. ప్రతి దాంట్లో అతని క్యారెక్టరైజేషన్ను రాసేటప్పుడే అలా రాస్తారేమో అనిపిస్తుంది మనకి, కానీ అదే వేరే వాడు చేస్తే వేరే రకంగా ఉంటుంది, కానీ ఇతను సపరేట్ స్టైల్ క్రియేట్ చేసుకుంటాడు. అలా ఎస్జే సూర్య ఈజ్ మంచి ఆర్టిస్ట్. ఈరోజు ఈ సినిమాకి కూడా బాగా హెల్ప్ అవుతాడు అనే ఒక, అంటే ఆ క్యారెక్టర్ అతనే చేయగలడు అనే ఫీలింగ్ తీసుకొచ్చేస్తాడు ఏ క్యారెక్టర్ చేసినా. హౌ డిడ్ యూ గెట్ ద ఆపర్చునిటీ టు బి పార్ట్ ఆఫ్ గేమ్ చేంజర్? లక్ అంటే దే అప్రోచ్డ్ మీ అండ్ వాళ్ళు రావడం నన్ను అడగడం ఈజ్ ఓన్లీ ప్యూర్ లక్. ఓన్లీ వన్ వర్డ్ అంటే ప్యూర్ లక్ ఈ క్యారెక్టర్ రావడం అనేది. ఎందుకంటే నేను ఇటువంటి క్యారెక్టర్ నేను ఎక్స్పెక్ట్ చేయను జనరల్గా. నాకు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ వస్తుంది, ఇంత పెద్ద సినిమాలో ఇంత పెద్ద క్యారెక్టర్ వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. అలా నేను డౌన్ చేసుకోవడం గురించి కాదు, నేను అనేది ఏంటంటే ఆ క్యారెక్టర్ చేయాలంటే డెఫినెట్గా ఇంకా ఎక్స్పీరియన్స్ కావాలి మనకి. ఇంకొంచెం ఇంకొక 10 years పోతే తప్పితే అటువంటి క్యారెక్టర్ చేయలేమనే ఫీలింగ్ ఉంటుంది కదా. ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఈ క్యారెక్టర్ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీలింగ్. లక్, ప్యూర్లీ లక్. ఓకే. సో వాట్ ఈస్ యువర్ రోల్ ఇన్ గేమ్ చేంజర్? హౌ డిడ్ యూ ప్రిపేర్ ఫర్ ఇట్? ప్రిపరేషన్ అనేది ఓన్లీ గెటప్ ప్రిపరేషన్. 4 hours నాకు గెటప్, 4 hours గెటప్ అనేది ఫస్ట్ నా గెటప్ చూసుకుని బాగుంది, డైరెక్టర్ బాగుంది, అందరూ బాగుంది అన్న తర్వాత రిలాక్స్ వెళ్ళడం చేసుకుని రావడం అంతే. సో వర్కింగ్ విత్ రామ్ చరణ్ గారు, సేవ్ సంథింగ్. వండర్ఫుల్ పర్సన్, నాకు తెలుసు. ఇక అది ఏముంది ఇంకా చెప్పేది పెద్దాకా. చరణ్ అంటే నాకేంటంటే మా ఇంట్లో కుర్రోళ్ళలాగా అనిపిస్తూ ఉంటాడు. నాకు చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి నాకు ఇప్పుడు ఆయనతో చేసేటప్పుడు కూడా నా అన్నయ్యతో సినిమాలో నేను ఎలా స్క్రీన్ షేర్ చేసుకున్నాను అదే ఫీలింగ్ ఈయన చూస్తే. అంటే ఇట్టు దిగిపోయాడు ఆయన. సేమ్ చిరంజీవి గారు ఎలా ఉంటారో చక్కగా అందరితో మాట్లాడడం, అందరితో ఇది చేసుకోవడం, రెస్పెక్ట్ ఇవ్వడం కానీ ఇది కానీ ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్, డీసెంట్ పర్సన్. సార్ అసలు రామ్ చరణ్ గారిని ఎక్కడ చూసినా కూడా ప్రొఫెషనల్గా ఉంటారు, స్మైల్ చేస్తూ ఉంటారు. సెట్స్లో ఏమైనా అల్లరి చేస్తారు లేదంటే అదే ప్రొఫెషనల్గా ఉంటారు? అసలు ఏముండదు, చక్కగా మాట్లాడతారు, మామూలుగా చక్కగా ఒక డీసెంట్గా ఉంటుంది, అంతా డీసెంట్గా ఉంటుంది, చాలా డీసెంట్ పర్సన్. సో మీరు 2014లో గోవిందుడు అందరి వాడేల సినిమాలో రామ్ చరణ్ గారితో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత గేమ్ చేంజ్, ఈ 10 yearsలో ఏమైనా చేంజింగ్ ఉందా చరణ్ గారిలో కావచ్చు మీలో కావచ్చు? చేంజ్ ఉంది, గ్లోబల్ స్టార్ అయ్యాడు కదా. నాలో చేంజ్ ఉంది, హీరో నుంచి క్యారెక్టర్లు చేస్తున్నాను కాబట్టి. అప్పుడు కూడా అది కూడా క్యారెక్టరే, బట్ దాని తర్వాత కూడా నేను హీరోగా చేశాను. అది చేశాను, బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ చరణ్. వాళ్ళు దాన్ని మన ఇండియన్ స్టాండర్డ్స్, సినిమా స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వాళ్ళని డెవలప్ చేసుకుంటూ మన ఇండియన్ స్టాండర్డ్స్ని పెంచుకుంటూ వెళ్తున్న నిజంగా చూస్తుంటే గర్వంగా ఉంటుంది. సో వర్కింగ్ విత్ శంకర్ గారు, సే సంథింగ్ సార్. శంకర్ గారు ఈజ్ ఏంటంటే వెరీ కూల్ పర్సన్. ఆయనకు సినిమా మీద తప్పితే ధ్యాస ఎప్పుడు చూసినా ఏ షాట్ ఎక్కడ పెడతాం, ఎట్లా ఉంటుంది, ఏంటి ప్రతిదీ. ఇంకోటి ఏంటంటే ఆయనలో నేను గమనించింది ఏంటంటే ఎక్కడో ఉన్న ఆర్టిస్ట్ని కూడా ఈరోజు వచ్చి రేపొద్దున చిన్న చేంజ్ వచ్చేసినా కనిపెడతాడు ఆయన, అంత ఉంటుంది. ఇప్పుడు నా ప్రాజెక్ట్కి మేకప్ వేసినప్పుడు చిన్న చేంజెస్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా చేంజెస్ ఉంటాయి. అది గుర్తుపెట్టి మళ్ళీ వాళ్ళని పిలిచి ఇక్కడ తేడా ఉంది నిన్నట్లాగా లేదని చెప్పి పంపిస్తాను. అంటే అంత అబ్జర్వ్ చేస్తారు ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానీ, అంత అబ్జర్వేషన్ ఉంటుంది. నువ్వు పర్ఫార్మెన్స్ కూడా ఆయనకి తగ్గట్టు ఆయనకి నచ్చిందంటే కనుక ఆయన వెళ్ళిపోతా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాడు. నచ్చలేదంటే కనుక ఆయన ఎన్ని టేకులన్నా వెళ్తానే ఉంటాయి. ఓకే, ఆయన ఏ చేసినా కూడా 1 more సారీ సార్ నాకు అక్కడ కావాలి అది. ఓకే, అంత క్లారిటీ ఉన్న వ్యక్తి. ఓకే. సో మీరు చిరంజీవి గారితో వర్క్ చేశారు, రామ్ చరణ్ గారితో వర్క్ చేశారు. సో ఇద్దరిలో ఉన్న సిమిలర్ క్వాలిటీస్ ఏమైనా చెప్పగలరా? నాకు ఆయన చూస్తే ఈయన చూసినట్టే ఉంటుంది, ఈయన చూస్తే ఆయన చూసినట్టే ఉంటుంది. ఎందుకంటే వాయిస్ కానీ, ఆ బిహేవియర్ కానీ, ఆ గ్రాండీర్ కానీ, ఆ రాయలిటీ కానీ, అందరితో చక్కగా ప్రేమతో మాట్లాడడం కానీ, మధ్యాహ్నం పూట భోజనాలు పెట్టడం కానీ, ఇద్దరు సేమ్ క్వాలిటీస్ ఆల్మోస్ట్ అలా ఉంటాయి. ఓకే. సో ఇప్పటికి వచ్చి 34 years అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి? 34 years. సో ఈ జర్నీని చెప్పాలని ఏం చెప్తారు సార్? చెప్పాలి నా జర్నీ ఎలా ఉంది. ఎవర్గ్రీన్ హీరో అని చెప్తారు సార్ ఎప్పటికీ. ఈ జర్నీ అంటే ఒక రకంగా అదృష్టం, లక్. ఇంతకాలం
ఇండస్ట్రీ నన్ను ఆదరిస్తుంది, ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అలాగే ప్రొడ్యూసర్స్ ఇంకా నన్ను శ్రీకాంత్ కావాలనుకుంటున్నారు, డైరెక్టర్స్ కావాలనుకుంటున్నారు అంటే ఇంకొక గేమ్ చేంజర్. నా లైఫ్లో ఇంకొక హీరో నుంచి మళ్ళీ క్యారెక్టర్లు చేస్తాను నేను ఎప్పుడు అనుకున్నాను. డెఫినెట్గా ఎవరన్నా సరే కొంత తర్వాత క్యారెక్టర్లోకి వెళ్ళాల్సిందే అనేది నేను ఫస్ట్ నుంచి కూడా నేను హీరోగానే ఉంటానని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఈ 30 సంవత్సరాల్లో హీరో చేశాను, విలన్గా చేశాను, క్యారెక్టర్ చేస్తున్నాను, రకరకాల ఇన్సిడెంట్స్, రకరకాల ఫ్రెండ్స్, రకరకాల ఇది హ్యాపీ లైఫ్ వెళ్తా చక్కగా అదృష్టంగా భావిస్తున్నాను. లక్ ఈజ్ అ ప్యూర్లీ లక్. ఓకే. సో మీ ఎంటైర్ ఫిలిం జర్నీలో గేమ్ చేంజింగ్ మూమెంట్ ఏమన్నా షేర్ చేస్తారా? అంటే అసలు గేమ్ చేంజింగ్ మూమెంట్ అంటే ఇప్పుడు ఏదన్నా సరే సినిమాల మీద ఉండాలి. ఆ పెళ్లిసందడి అనేది గేమ్ చేంజింగ్ అంతే కదా, డెఫినెట్గా 100%. ఎందుకంటే అప్పట్లో ఒక బ్లాక్ బస్టర్ మూవీ, దాని తర్వాత అసలు ఇంకా చూసుకోకుండా వెళ్ళింది. అప్పటి వరకు అటు ఇటు ఉండేది. అంటే ఏంటి ఆమె ఇద్దరు హీరోలు, అప్పుడే తాజ్మహల్ వచ్చింది, సెటిల్ అవుతామా లేదా అనుకున్న టైంలో ఒక్కసారి గేమ్ చేంజ్ చేసి పడేసింది పెళ్లిసందడి. ఓకే. ఎస్, అది మాత్రం అక్కడి నుంచే ఇంక నేను వెనక్కి తిరిగి చూసుకోవాలనుకుంటున్నాను. కొన్ని సినిమాలు ఫ్లాప్లో ఉన్నాయి, కొన్ని సినిమాలు ఇదే ఉన్నాయి. బట్ ఏదన్నా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయిన సినిమా, లేడీస్ కానీ లేడీ ఫ్యాన్స్ కానీ అప్పుడు రావడం, ఒక ఫ్యామిలీ మ్యాన్ కావడం అనేది పెళ్లిసందడి. ఓకే. సో ఇప్పుడు రిలీజ్లో ట్రెండ్ నడుస్తుంది కదా, మన ఖడ్గం రిలీజ్ అయింది సార్, సూపర్ రెస్పాన్స్ యాక్చువల్లీ. చాలా కానీ బాగా మా అందరికి ఎప్పటికీ కూడా పెళ్లిసందడి మళ్ళీ రిలీజ్ అయితే బాగుంటుందని అనిపిస్తుంది. డెఫినెట్గా నాకు అనిపిస్తుంది అది. బట్ ఇప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో చూడాలి, కాబట్టి చూస్తారా లేదా అని చేయాలనిపిస్తుంది.